యేసుక్రీస్తు ప్రభువారు సిలువకి మరి వెళ్ళే ముందు కొన్ని సంగతులు జరిగినాయి అన్నమాట. సో అవన్నీ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇన్సిడెంట్ జరిగినట్లుగా మరి కొన్ని బైబిల్లో మనకి ఆధారాలు ఉన్నాయి. అయితే ఏ రోజు ఏది జరిగింది అనేది పక్కాగా మనము స్పష్టంగా చెప్పలేము. సోమవారం ఇదే జరిగింది, మంగళవారం ఇది జరిగింది, బుధవారం ఇది జరిగింది అలా చెప్పలేము. కానీ మరి ఒకటి ముందు వెనక అవ్వచ్చు. అయితే బైబిల్లో మరి ఆ మట్టల ఆదివారం తర్వాత యెరూషలేములో ప్రభువారు ప్రవేశించిన తర్వాత మరి నెక్స్ట్ డే ఆయన అడుగుపెట్టేది దేవాలయంలో ఆయన అడుగు పెడతారు. యెరూషలేం దేవాలయంలో ఆయన అడుగు పెడతారు. సో మరి ఆ ఆర్డర్ ప్రకారం తీసుకుంటే మరి ఆ నెక్స్ట్ డే అనేది మండేనే కాబట్టి సో ఈరోజు అది జరిగి ఉండొచ్చేమో అని బైబిల్ పండితులు కొన్ని బైబిల్ ఆధారాల ప్రకారంగా మనము దానిని గురించి ధ్యానించవచ్చు అన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారు మరి మట్టల ఆదివారము అంటే విజయోత్సవ దినము, క్రీస్తు ప్రభువారికి విజయం కలుగునుగాక, దావీదు కుమారునికి విజయం కలుగునుగాక, రాజుల రాజుకు జయము, హోసన్న జయమని అరుచుకుంటూ మరి యెరూషలేంలోనికి ఆయన్ని తీసుకొస్తారు గాడిద మీద ఎక్కించుకొని. అయితే యెరూషలేంలో ఆయన ప్రవేశించిన తర్వాత అందరూ ఆయన్ని చూసి కాస్త కంగారు పడతారంట. ఈయన ఎవరో, ఈయనకి ఇంత ఆదరణ ఎందుకు ఇస్తున్నారు, ఎందుకు ఇంతగా ఈయనని కొనియాడుతున్నారు అని చెప్పి కొంతమంది ఆయనను చూసి కంగారు పడతారంట. అయితే ప్రభువారు మరి వస్తున్నప్పుడు దారిలో ఒక అంజూరపు వృక్షాన్ని చూడడం జరుగుతుంది. ఆ అంజూరపు వృక్షాన్ని చూసినప్పుడు ఆయనకి ఆకలి వేసి అందులో ఏమన్నా ఉన్నాయేమో, పళ్ళు ఉన్నాయేమో తిందాము అని అనుకొని చూస్తారు. ఆ అంజూరపు వృక్షాన్ని చూసినప్పుడు అది చాలా పచ్చగా చక్కటి ఆకులు కలిగి ఉంటుంది. కానీ దాంట్లో ఒక్క పండు కూడా ఆయనకి తినటానికి దొరకనప్పుడు ఆయనకి కోపం వస్తుందంటండి. ఆ టైంలో ప్రభువారికి కోపం వచ్చి ఇది ఒక్క ఫలం కూడా ఇవ్వలేదు కాబట్టి ఇది ఎండిపోవాలి, దీనికి ఇంకా పచ్చదనం దీనిలో ఉండకూడదని చెప్పి ఆయన ఆ ఒక్క మాటను ఆయన చెప్పినప్పుడు ఆ అంజూరపు చెట్టు అక్కడికక్కడే ఎండిపోయినట్టు మనము గమనించవచ్చు ఇక్కడ బైబిల్లో. అయితే ఆ ఒక్క మాట జరిగి, ఆ ఇన్సిడెంట్ జరిగి మరి ఇంకొంచెం ముందుకెళ్తే ఆయన యెరూషలేం దేవాలయంలో ప్రవేశిస్తారు. ఆ దేవాలయంలో ప్రవేశించినప్పుడు అక్కడ జరిగిన సందర్భం చూస్తే మరి చాలా కోపం వస్తుంది ప్రభువారికి. అక్కడ ఏం జరిగింది, కొంతమంది దేవాలయం లోపల ఏదైతే చేయకూడదో అది చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే మరి గువ్వలు అమ్మడము, మరి కొన్ని వ్యాపారపు సామానులను, వాళ్ళు లోకపరమైనటువంటి కొన్ని వస్తువులు మరి వాళ్ళు అక్కడ పెట్టుకొని అమ్ముకుంటూ ఉంటారు కొంతమంది. మరి అది అమ్ముకుంటున్నప్పుడు ప్రభువారికి చాలా కోపం వచ్చేస్తుంది. ఆయన ఆ యొక్క బల్లలు అమ్ముకునే ఏమంటారు, ఆ యొక్క పావురాలు, ఆ గువ్వలు, తర్వాత ఆ రూకలు మార్చుకోవడము, క్రయ విక్రయాలు చేసుకునే వాళ్ళని చూసినప్పుడు అంట అక్కడ ఎవరెవరైతే ఆ బిజినెసెస్ చేస్తున్నారో అవన్నిటినీ కూడా ఎక్కడికక్కడ చెల్లాచెదురు చేసి పడేసి వాళ్ళందరినీ బయటికి వెళ్ళగొట్టి ఆ యెరూషలేంలో ఉన్నటువంటి ఆ మందిరాన్ని ఆయన శుద్ధి చేసి ఆయన ఒక మాట చెప్తారు. ఏంటంటే, నా మందిరము ప్రార్థన మందిరము అని రాయబడింది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేశారు. ఏంటండి, దానిని మీరు దొంగల గుహగా చేశారు అనే మాట ఆయన చాలా స్ట్రాంగ్గా, చాలా కోపంగా చెప్తారు ఆ మాటని. ఒకసారి మనం అది చదువుదాము, మీకు కూడా ఐడియా వస్తుంది అసలు అక్కడ ఆయన ఏం చెప్పారు అనేది. మత్తయి సువార్త 21వ అధ్యాయము 10-13 వరకు. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడకు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారినందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చు వారి బల్లలను, గువ్వలము వారి పీఠములను పడదోసి, నా మందిరం ప్రార్థనా మందిరం అనబడును అని రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిడి వారనెను. చూడండి, ఇక్కడ ఆయన అంటున్నారు, నా మందిరము ప్రార్థనా మందిరము, అయితే మీరు దాన్ని వ్యాపారపోటి ఇల్లుగా, దొంగల గుహగా మీరు దాన్ని చేసేశారు
అని చెప్పి ఆయనకి చాలా కోపం వచ్చేస్తుంది యేసు ప్రభు వారికి. యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రి ఇంటిని, ఆ ఒక్క దేవాలయాన్ని చాలా ప్రేమిస్తారు. ఆ దేవాలయాన్ని ఆయన ఎంతగా ప్రేమించేవాడంటే ప్రతి దినము మరి ఆ దేవాలయంలోకి వెళ్ళి ఆయన బోధ చేసేవారు అని కూడా మనకి ఈ 4 సువార్తల్లో మనకి కనిపిస్తుంది. అనుదినము మరి ఆయన ఆ దేవాలయంలోకి వెళ్ళి మరి బోధించేవాడు అని కూడా వాక్యం రాయబడింది. అంటే అంత ఇష్టం ఆయనకి దేవాలయం అన్నా, దేవాలయంలో సమయం గడపటం అన్నా, తండ్రితో మాట్లాడడం అన్నా, ఆ ప్లేస్ అని ఆయన చాలా గౌరవించాడు, చాలా ఇష్టపడ్డాడు, చాలా ప్రేమించాడు. అయితే ఆ ప్లేస్లో పర్టికులర్గా మరి అక్కడ వ్యాపారాలు జరుగుతున్నాయి, అక్కడ రూకలు మార్చుకుంటున్నారు, గువ్వలు అమ్ముకుంటున్నారు, లాభాపేక్ష అక్కడ జరుగుతుంది. వాక్యము ప్రకటించేటువంటి స్థలంలో, పరిశుద్ధ స్థలంలో, అత్యంత పవిత్రమైనటువంటి స్థలంలో, మనుషులు విడిపించబడాలి అనేటువంటి స్థలంలో, మరి నలిగిన వారిని, చెదరని వారిని బాగు చేయబడేటువంటి ఆ పవిత్రమైన స్థలంలో, ప్రార్థనా స్థలంలో మరి ఇది జీవం కలిగిన మందిరము అని మీరు భయపడండి అని మలాకీ పుస్తకంలో కూడా ప్రభువు చెప్తారు. ఇది జీవం కలిగినటువంటి దేవుని సంఘము. ఇక్కడ మీరు మాట్లాడుకుంటున్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడుకోండి అని కూడా అంటాడు. సో మన మాటలు, మన యొక్క ఆలోచనలు అన్నీ కూడా ఆ మందిరంలో చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ప్రతి వారు కూడా మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన చెవి పెట్టి వింటాడంట. సో ఆ మందిరంలో మనము మన యొక్క మాటలు కావచ్చు, మన ఆలోచనలు కావచ్చు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆలోచించి ఆచితూచి మాట్లాడుకోవాలి. మరి అలాంటి ఒక పవిత్రమైన స్థలంలో వ్యాపారాలు చేస్తున్నప్పుడు యేసు ప్రభు వారికి చాలా కోపం వచ్చేసింది. ఆయన కోపం తట్టుకోలేపాడు అనమాట. ఆ కోపం తట్టుకోలేక ఎక్కడవక్కడ చెల్లాచెదురు చేసేసి ఆ ఆలయాన్ని ఆయన శుద్ధి చేశాడంట. హల్లెలూయా. ఆయన క్లీన్ చేశాడు ఆ యొక్క ఆలయాన్ని ఆ రోజు సోమవారం దినమున. మరి ఈ యొక్క మాట, నా మందిరము ప్రార్థన మందిరము అనబడును అనేటువంటి మాట యెషయా ప్రవక్త మరి ముందుగానే ప్రవచించాడు. యెషయా గ్రంథము 56 అధ్యాయంలో అలాగ ఉంటుందండి ఆ మాట. నా మందిరము ప్రార్థన మందిరం అనబడుతుంది అని ఆయన అక్కడ ప్రకటిస్తాడు యెషయా. ఆ ఒక్క మాటకు ఆధారంగా ఆ యెషయా ప్రవచించిన ప్రవచనాన్ని ప్రభువారు ఇక్కడ చెప్తారనమాట. నా మందిరం ప్రార్థన మందిరం అనబడునని మీకు తెలీదా? మీరు చదవలేదా? యెషయా ప్రవచించాడు కదా ఈ మందిరము ప్రార్థనా మందిరం అని. మరి దీన్ని మీరు ఎలాగా దొంగల గుహగా చేసేసారు అని చెప్పి అడుగుతాడు. చూడండి, మరి ఈ రోజుల్లో అనేక మందిరాల్లో కూడా మరి పర్టికులర్గా ఈ యొక్క అంత్యకాలంలో చాలా స్థలాల్లో మందిరాలు అని పిలువబడుతున్నటువంటి అనేక స్థలాల్లో క్రయ విక్రయాలు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి ఈ రోజుల్లో. మరి అనవసరమైనవంటివన్నీ అమ్ముతూ ఉన్నారు అక్కడ. అంటే దేవుని పుస్తకాలు అమ్మడం తప్పు కాదు, దేవుని క్యాలెండర్స్ అమ్మడం తప్పు కాదు, తర్వాత దేవునికి సంబంధించినటువంటి కొన్ని ఫోటో ఫ్రేమ్స్ అమ్మడం తప్పు కాదు, ఇలాంటివి ఏం తప్పు కాదు. వాక్యము, బైబిల్స్, ఫోటో ఫ్రేమ్స్ ఇట్లాంటివి మంచివే, ఇవేం తప్పు కాదు. కానీ కొన్ని స్థలాల్లో మరి కొన్ని చర్చెస్లో ఎలాగుంటాయంటే మరి కర్చీఫ్లు అమ్ముకోవడము, ఆయిల్ బాటిల్స్ అమ్ముకోవటము, గడియారాలు అమ్ముకోవటము, టీషర్ట్స్ అమ్ముకోవడము, చెప్పులు అమ్ముకోవటము, బ్యాగుల మీద వారి యొక్క టెంపుల్ ఒక వేసి ఆ బ్యానర్స్ వేసి ఆ లోగోస్ వేసి దాన్ని అమ్మడము. ఇలాగా ప్రతి వస్తువు మీద ఆ ఒక్క మందిరం యొక్క లోగో వేసి దాన్ని ప్రింట్ చేసి మీరు దీన్ని తీసుకెళ్ళండి, ఇది మీరు పెట్టుకోవటం వల్ల మీకు ఆశీర్వాదాలు వస్తాయి, అవ్వొస్తాయి ఇవ్వొస్తాయి అని చెప్పి యెరూషలేం మట్టి, ఆ యెరూషలేము రాళ్ళని ఇవని రకరకాల అమ్మకాలండి ఈ రోజుల్లో. అయితే దేవుడికి ఇవన్నీ నచ్చవు. ఇవన్నీ కూడా దేవుడు మెచ్చేటువంటి కార్యాలు కాదు. ఇవన్నీ దేవుడికి హేయమైన కార్యాలు. ఇవన్నీ కూడా దేవుడు మరి ఆయనకు అయిష్టమైనటువంటి కార్యాలు. ఆ మందిరము అనేటువంటి స్థలము ఏదైతే ఉందో దేవుడు దానిని చాలా దృష్టి పెట్టి, ఆయన యొక్క కనుదృష్టి దాని మీద ఉంటుంది. ఎందుకు ఆ దేవాలయాన్ని ఆయన అంత పవిత్రంగా మరి ఆయన చూశాడంటే, సొలొమోను ఒక ప్రార్థన చేస్తాడు, అయ్యా
నీకు నివసించడానికి ఈ మందిరం నేను కట్టలేదు, నువ్వు నివసించడానికి ఈ మందిరం ఏ పాటిది. కానీ ఎవరైతే నువ్వు ఇక్కడ ఉన్నావని చెప్పి వచ్చి వారు మొరపెట్టుకుంటారో, వాళ్ళు కన్నీరు కారుస్తారో, నా సమస్య ఇది అని నీకు చెప్పుకుంటారో, నువ్వు ఇక్కడ ఉండి వాళ్ళ ప్రార్థనలు విని, వాళ్ళ మొరలు విని, వాళ్ళని వారి యొక్క బాధల నుంచి నువ్వు విడిపించు. ఈ స్థలంలో నీ సమాధానము మరి వచ్చిన వారందరికీ విను, వాళ్ళ ప్రార్థనలు విను అని చెప్పినప్పుడు ఆ సొలొమోను చేసిన ప్రార్థనను దేవుడు అంగీకరించి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఇది ప్రార్థనా మందిరము అని పిలువబడుతున్నటువంటి ప్రతి స్థలములో కూడా దేవుడు ఆయన కనుదృష్టిని ఉంచి ఆ స్థలాన్ని ఆయన ఇష్టపడుతున్నాడు, ఆ స్థలాన్ని ఆయన ఆశీర్వదిస్తున్నాడు. అక్కడికి వచ్చి ఎవరైతే ప్రార్థిస్తారో, ఎవరైతే మొక్కుకుంటారో, ఎవరైతే విన్నపాలు చెప్పుకుంటారో వాళ్ళందరికీ కూడా ఆయన సమాధానాలు ఇస్తున్నాడు. ఆ స్థలము నుండి ఈ స్థలము మీద నా సమాధానము నిలువను అనుగ్రహించదను అని చెప్తాడు సొలొమోనుతో. సో ఆ మందిరాన్ని దేవుడు ప్రతిష్ఠించాడు. ఆ మందిరాన్ని దేవుని యొక్క కనుదృష్టి అక్కడ ఉండడం వల్ల అది పవిత్రపరచబడింది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు దానిని అంత పవిత్రంగా కాపాడడానికి ఆయన శుద్ధి చేశారనమాట. హల్లెలూయా. సో అందుకనే ప్రభువారు ఆ మందిరాన్ని శుద్ధి చేసి ఈ యొక్క ప్రార్థన మందిరం సమస్త జనులకు ప్రార్థన మందిరము అనబడుతుంది. అనేక మంది ఇక్కడికి వచ్చి ప్రార్థించుకోవడానికి ఈ మందిరాన్ని మనము ఉంచాము, దీన్ని ప్రతిష్ఠించాము. కాబట్టి దీనిని మీరు పాడు చేయొద్దు, దీనిని మీరు దొంగల గుహగా చెయ్యొద్దు. హల్లెలూయా. మరి కేవలము ఫిజికల్ మందిరాల గురించే దేవుడు మాట్లాడా? ఫిజికల్గా కనపడేటువంటి ఆలయాల గురించే మాట్లాడా అంటే కాదు. ఫిజికల్ మాత్రమే కాదండి. దేవుడు ఈ యొక్క ఆలయము అనేటువంటి అంశము ఏదైతే ఉందో అది మన యొక్క దేహానికి సంబంధించినది కూడా, మన యొక్క శరీరానికి సంబంధించినది కూడా. మన శరీరము కూడా దేవుని ఆలయము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ దేహము దేవుని ఆలయము, దానిని నువ్వు పరిశుద్ధంగా కాపాడుకోవాలి, దాన్ని నువ్వు పవిత్రంగా కాపాడుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ కన్ను నీ దేహానికి దీపము కనుక నీ కన్ను చెడిపోతే నీ దేహం అంతా చెడిపోయినట్లే అని అంటాడు ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో. సో 7వ అధ్యాయంలో ఆ యొక్క కంటిని దేవుడు ఒక దీపము వలె చూస్తున్నాడు. నీ దేహాన్ని పాడు చేసేటువంటి ఆ కంటి చూపు ఏదైతే ఉందో దాన్ని పవిత్రంగా కాపాడుకో అని చెప్తున్నాడు. నీ దేహాన్ని నువ్వు పవిత్రంగా కాపాడుకున్నప్పుడు దేవుడు నువ్వు చేసేటువంటి పనుల్లో నీ యొక్క నడతలో, నీ యొక్క క్రియలలో అన్నింటిలో కూడా ప్రభువు వారు నీకు ఆశీర్వాదాన్ని ఇస్తారు. అయితే చాలామంది ఈరోజు వారి యొక్క దేహాన్ని దేవుని ఆలయము అనేటువంటి విషయాన్ని మర్చిపోతారండి. చాలామంది మర్చిపోతారు. ఇది నా యొక్క దేహము దేవుని ఆలయము, దీనిని నేను పాడు చేసుకోకూడదు, దీనిని నేను మరి అపవిత్రం చేసుకోకూడదు అనేటువంటి ఆలోచన చాలామందికి ఉండదు. వారి ఇష్టం వచ్చినట్టు ఆ యొక్క కార్యాలను చేసేస్తూ ఉంటారు. మరి వారి యొక్క కంటి చూపు ఏది చూపిస్తే అది చూడడం, వారి యొక్క చేతులు ఏదైతే చేయకూడదో అపవిత్రమైనవి అది చేయడం, వారి యొక్క నడతలు ఎక్కడికైతే వెళ్ళకూడదో అక్కడికి వెళ్ళటం, ఇవన్నీ చేస్తున్నప్పుడు వారి యొక్క దేహంలో క్రీస్తు నివసించలేడు, వారి యొక్క దేహంలో పరిశుద్ధాత్మ తండ్రి నివసించలేడు. అయితే ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నారు, నేను నిన్ను శుద్ధీకరిస్తాను. హల్లెలూయా. ఆ ఆలయాన్ని ఆ రోజు దేవుడు శుద్ధీకరించాడంట, పవిత్రపరిచాడంటండి. దేవుడు పవిత్రపరిచాడంట ఆలయాన్ని. మొత్తం అంతా ఎక్కడికక్కడ క్లీన్ చేసేసాడంట. ఒక్క వస్తువు కూడా అక్కడ వ్యాపారం చేయడానికి లేకుండా క్లీన్ చేసేసాడంట దేవుడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను నిన్ను కూడా క్లీన్ చేస్తాను, నేను నీలో ఉండాలని ఆశపడుతున్నాను. నీ దేహము అనేటువంటి ఆ ఆలయములో, నీ హృదయము అనేటువంటి ఆ దేవాలయములో నేను ఉండాలని కోరుకుంటున్నాను. నేను అక్కడ ఆసీనుడై ఉండాలని నేను ఇష్టపడుతున్నాను. అర్థమవుతుందండి. ఒకసారి మేము సికింద్రాబాద్లో ఒక చర్చికి వెళ్ళాం. ఎక్కువగా మేము ఒక చర్చికి వెళ్ళే వాళ్ళం సికింద్రాబాద్లో. ఆ చర్చ్ మాకు చాలా ఇష్టం. మేము ఈ పంజాబ్ వచ్చేసే ముందు కూడా ఒకసారి ఆ చర్చికి వెళ్ళి, అంటే అది క్యాథలిక్స్ చర్చ్లేండి. సో ఆ చర్చిలో ఎంతో దేవుడి శక్తి మరి ఉండటం నేను గమనించాను. సో ఎప్పుడు అక్కడికి వెళ్ళి మేము ప్రార్థించుకున్నా సరే చాలా కొద్ది
దినాల్లోనే లేదా కొద్ది నెలలలోనే జవాబు రావడం మరి మేము గమనించే వాళ్ళం అనమాట. సో ఒకసారి ఆ మందిరానికి వెళ్ళాం మేము. వెళ్తే ఆ మందిరంలో ఒక వ్యక్తి బయట కూర్చున్నాడు అనమాట. అరుగులు బయట మీద కూర్చున్నాడు, అరుగుల దగ్గర కూర్చున్నాడు. మేము వెళ్తున్నప్పుడు అతను మమ్మల్ని చూసి మీరు క్రిస్టియన్సా లేకపోతే ఏంటి అని అడిగాడు. మేము క్రిస్టియన్సే అని అన్నాం. సరే మీరు వెళ్ళి ప్రార్థన చేసుకుని రండి, మీతో మాట్లాడాలన్నాడు. సరే మేము ప్రార్థన చేసుకుని మాదంతా అయిపోయి మేము బయటకు వచ్చిన తర్వాత అక్కడే అతను నిలబడి ఉన్నాడనమాట. ఉంటే మమ్మల్ని స్లోగా మీరు ఏం చేస్తారు ఏంటి అది ఇది అని అన్నీ అడిగాడు. సరే మేము ఫలానా అని మొత్తం మేము చెప్పుకున్నాం. అయిపోయిన తర్వాత అతను ఇంకా స్లోగా తన యొక్క వ్యాపారం చెప్పడం స్టార్ట్ చేశాడు. నేను ఇలాగ రియల్ ఎస్టేట్లో వర్క్ చేస్తానండి, మరి నాకు ఏదన్నా మీరు మీ తరపున ఏదన్నా ఒక ల్యాండ్ మీరు తీసుకోండి, ఇలా ఫలానా ఏరియాలో ఒక మంచి స్థలం ఉంది, నేను మీకు చూపిస్తాను, మీరు వచ్చి చూడండి అని చెప్పి ఇవన్నీ మాట్లాడుతున్నాడు. కొంతసేపు నేను విన్నాను, 5 minutes అలా విన్నాము. విన్న తర్వాత ఎందుకో నాకు మనసులో అనిపించింది, ఈ ప్లేస్లో ఇలా మాట్లాడడం తప్పు కదా, ఈ ప్లేస్లో ఇలాంటి మాటలు జరగడం అనేది, వ్యాపార లావాదేవీలు జరగడం అనేది కరెక్ట్ కాదు కదా అని చెప్పి నాకు మనసులో అనిపించి నేను ఆయన అడిగాను, మీరు క్రిస్టియన్సా అని అన్నా. అంటే అవును అని అన్నాడు. మరి మీరు క్రిస్టియన్స్ అయ్యుండి మీరు ఎందుకు లోపలికి వెళ్ళి ప్రేయర్ చేసుకోకుండా ఇట్లాంటివన్నీ ఎందుకు చేస్తున్నారు అని అన్నా. అంటే అతను అంటాడు, ఒకసారి ఇలాగే నేను ప్రార్థన చేసుకోవడానికి అని వచ్చానండి, వచ్చినప్పుడు ఎందుకో నాకు మరి ఒక వ్యక్తితో మాట్లాడాలని నాకు ప్రేరేపణ వచ్చి అతనితో మాట్లాడినప్పుడు ల్యాండ్ కొనుక్కుంటారా అని అడిగితే మరి అతను వెంటనే వచ్చి చూసి ఆ ల్యాండ్ చూసి బాగుందని ఆ ల్యాండ్ కొనుక్కున్నాడు. ఇంకా ఆ తర్వాత నాకు మనసులో ఏమనిపించిందంటే, చర్చికి వెళ్ళి వచ్చిన వాళ్ళందరితో ఇలా మాట్లాడితే, ఒకళ్ళిద్దరిని పట్టుకొని మనం చేస్తే నాకు వ్యాపారం బాగా డెవలప్ అవుతుంది, గ్రోత్ ఉంటుంది కదా అని చెప్పి నాకు అనిపించిందండి. అందుకనే సోమవారం నుండి శనివారం వరకు నేను బయట పనిచేస్తే సండే మాత్రము చర్చిలో ఇలా వచ్చి 4-5 మాట్లాడుతుంటాను అని చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. అంటే సండే ఒక బిజినెస్ డేగా ఆయన చేసుకున్నాడు. ఆయన ఒక లాభాన్ని ఆర్జించుకునే ఒక స్థలంగా ఆయన మార్చుకున్నాడు. అది విన్నప్పుడు మాకు కొంచెం భయం అనిపించి, సరే బ్రదర్ తర్వాత మాట్లాడతాం, మాకు పని ఉందని మేము వచ్చేసాం. సో ఈరోజు మరి సమాజం ఎలాగుందంటే, వ్యాపార లావాదేవీలు మాట్లాడుకోవడానికి, మరి చీరల వ్యాపారం చేసుకోవడానికి, లేకపోతే వారి యొక్క సేల్స్ పెంచుకోవడానికి, వారు చేసినటువంటి యొక్క చేతి వృత్తుల్ని అభివృద్ధి చేసుకోవడానికి చర్చిని ఒక మెయిన్ లొకేషన్గా పెట్టుకుంటున్నారు కొంతమంది. ఇది చాలా రాంగ్ అండి, చాలా తప్పు. ఇలా చేయకూడదు. మందిరంలో మనము వాక్యం వినటానికి వెళ్ళాలి, వాక్యము ప్రార్థించుకోవడానికి వెళ్ళాలి. వీలైతే పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకొని మనం వెనక్కి వెళ్ళిపోవాలి అంతే. ఇంకా మన పర్సనల్ విషయాలు, మీ ఇంట్లో ఏం జరిగింది, వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది, లేకపోతే ఆ గొడవలు, లేకపోతే మీ ఇంట్లో మీ అన్నయ్య ఎలా ఉన్నాడు, మీ కోడలు ఏమంటుంది, మీ అత్తగారు ఏమంటున్నారు, ఇవన్నీ మాట్లాడకూడదు. ఇవన్నీ మనం వచ్చే ఆ మాటలు మాట్లాడుకునే స్థలం అది కాదు. మీరు గేటు దగ్గర నుండి లోపల బలిపీఠం వరకు కూడా ఇంచి దేవుడు ఉంటాడు అక్కడ. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ నివాసం చేస్తాడు. సో ఎక్కడ నుంచి మనం మాట్లాడుకున్నా అది దేవుడు వింటూనే ఉంటాడు ఆ స్థలంలో. కాబట్టి ఆ స్థలాన్ని మనము ఎంత పరిశుద్ధంగా గౌరవిస్తే, ఎంత భయభక్తులతో ఆ స్థలాన్ని మనము మరి నిలబడి అక్కడ దేవునికి మనము హానర్ చేస్తే, ఆయనకి మనం విలువనిస్తే, అంతగా దేవుడు మనల్ని హానర్ చేస్తాడు, అంతగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఇది జీవం కలిగిన దేవుని మందిరము అని మనం దృష్టిలో పెట్టుకొని అక్కడ మనము నడుచుకున్నప్పుడు మన జీవితాల్లో మనము ఆశీర్వాదాన్ని చూస్తామండి. మనము ఏది చేసినా ఫలిస్తుంది. మనము ఏది ఆలోచించినా ఆ ఆలోచన దేవుడి చిత్తంలోకి ముందుకు వెళ్తుంది. కాబట్టి జీవం కలిగినటువంటి దేవుడి మందిరాన్ని మనము గౌరవించడము అనేది దేవుడు మనకు ఇక్కడ నేర్పిస్తున్నాడు. ఈ పరిశుద్ధ వారంలో సోమవారము దినమున దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటంటే, నీ యొక్క మందిరాన్ని నువ్వు హానర్ చెయ్యి, నీ మందిరాన్ని నువ్వు గౌరవించు,
నేను ఏదైతే పరిశుద్ధ స్థలం అని చెప్పానో ఆ పరిశుద్ధ స్థలాన్ని నువ్వు ప్రతిష్ఠించు, అది నాది అని చెప్తున్నాడు ప్రభు. అది నాది, నాది అని ఏదైతే దేవుడు చెప్పాడో దానిని మనం గౌరవించాల్సిందే. నాది అని దేవుడు ఏదైతే ప్రతిష్ఠించాడో, ప్రత్యేకపరిచాడో అది ఇక దేవుడిదే, మనదే అని చెప్పుకోవడానికి ఏదీ లేదు. హల్లెలూయా. అలాగే మన దేహాన్ని కూడా దేవుడు అంటున్నాడు ఇది ప్రభువుది అంటున్నాడండి. మరి ఒకసారి మనము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం చూద్దాము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తారు విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహంతో దేవుని మహింపరచుడి. అది చూడండి, ఇక్కడ చెప్తున్నాడు దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? దేవుని ఆలయము ఏంటండి? మన దేహం. దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడికి ఎంత కోపం వచ్చింది ఆ రోజు. సో మన యొక్క శరీరం కూడా దేవుని ఆలయముగా ఉందంట. ఈ యొక్క దేహము ప్రభువు నిమిత్తము, ప్రభువు దేహం నిమిత్తంగా ఉన్నాడంట. మన ఇద్దరము ఏక శరీరం. ఎప్పుడైతే సిలువలో ప్రభువుని యేసుక్రీస్తు వారు తన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడో ఇక అప్పటి నుండి మన ఇద్దరం ఒకటైపోయాము. క్రీస్తు మనము ఒకటి. ఇప్పుడు మన ఇద్దరము వేరు కాదు. ఎలాగ భార్య భర్త ఏక శరీరమో, ఎలాగ భార్య భర్త వారిక ఇద్దరు కాక ఒక్కరుగా ఉంటారు అని ప్రభువు చెప్పాడో, అలాగే క్రీస్తు నువ్వు వేరు కాదు, క్రీస్తు నువ్వు వేరు శరీరాలు కాదు. ఇప్పుడు మీరిద్దరూ ఒకటి, మేమిద్దరం ఒకటి. మన ఇద్దరము కూడా ఒకటిగా ఉండి మనము క్రీస్తు వలె బ్రతకాలని దేవుడు మనకి శరీరాన్ని ఇచ్చాడు. అర్థమవుతుందండి? ఆయన విలువ పెట్టి ఆయన రక్తాన్ని ఇచ్చి మన శరీరాన్ని కొనుక్కున్నాడంట. సో ఈ దేహముతో దేవుని నామాన్ని మనము మహిమపరచాలి. దేవుని నామాన్ని మనము మహిమపరచడానికి మనకి దేవుడు ఈ దేహాన్ని ఇచ్చాడు. మన కంటిని కానీ, మన నోటిని కానీ, మన యొక్క చేతులు కానీ, మన పాదాలు కానీ, మరి యొక్క కడుపు కానీ ఏది పడితే తినేయడం కాదు. ఏది పడితే నోటికి కొంతమంది ఏదంటే అది తినేస్తుంటారు. అలా చేయకూడదండి. దేవుడు మనకు ఒక లిమిట్ ఇచ్చాడు, ఒక పరిమితిని ఇచ్చాడు. ఆ పరిమితి ప్రకారమే మనం భోజనం చేయాలి. ఆ పరిమితి ప్రకారమే మనము ఇతరులతో మాట్లాడాలి. ఒక లిమిట్ ప్రకారమే ప్రతి దాంట్లో కూడా మనము మన శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుని ఈ యొక్క అవయములన్నీ కూడా ప్రభువుకి సొత్తుగా ఉన్నాయంట. హల్లెలూయా. సో ఈ సొత్తుని దేవుడు ఆయన కోసం ఉపయోగించమంటున్నాడు. నీ యొక్క ఘటమును దేవుడి కోసం నువ్వు కాపాడుకో అంటున్నాడు. మన యొక్క ఈ మట్టి ఘటాన్ని దేవుడి కోసం మనం కాపాడాలంట. మన ఈ యొక్క దేహంలో మన యొక్క ఊపిరి ఉన్నంత వరకు కూడా మనము ఈ ఘటాన్ని దేవుడి కోసం మనం కాపాడుకుంటున్నప్పుడు, మహిమపరిచినప్పుడు దేవుడు మీ ద్వారా ఘనపరచబడతాడు. హల్లెలూయా. ఎక్కడ ఆయన ఆత్మ ఉంటుందో, ఎక్కడ ఆయన యొక్క నామము ఉంటుందో అక్కడ దేవుని యొక్క కార్యాలు అనేవి చాలా గొప్పగా జరుగుతాయండి. హల్లెలూయా. మీరు మీ నోటితో దేవుడి నామాన్ని ఉచ్చరిస్తున్నారు, మీ నోటితో దేవుని యొక్క వాక్యాలను మీరు చదువుతున్నారంటే ఇంకా మీ నోరు పరిశుద్ధపరచబడిందని అర్థం. మీ యొక్క చేతులతో మరి మంచి కార్యాలు చేస్తున్నారు దేవుడి కోసం అంటే మీ చేతులు పరిశుద్ధపరచబడినాయి అని అర్థం. ఒక్కసారి పరిశుద్ధపరచబడిన తర్వాత మరలా అపవిత్రమైన వాటిల్లో మనము ఆ యొక్క స్థలాల్లో చేతులు పెట్టినట్లయితే మరి అక్కడ దేవుడి నామానికి మహిమ ఉండదు. అర్థమవుతుందండి? సో దేవుడు మన యొక్క శరీరాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోమని చెప్తున్నాడు. మరి గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదువుదామండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుతున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకుని దేవుని కుమారుని అందులో విశ్వాసం వలన జీవించుతున్నాను. హల్లెలూయా. చూడండి, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. ఈ మాటను మీరు పదే జ్ఞాపకం చేసుకోండి. మీరు అలా కనుక జ్ఞాపకం చేసుకుంటే మీ దేహం ఎప్పుడూ కూడా అపవిత్రపరచబడదు. మీరు దేవుడి కోసమే జీవిస్తారు.
ఎప్పుడు కూడా ఈ మాటను మీరు మెమరైజ్ చేయండి. మీకు ఎప్పుడు ఏదైనా సాతానుడు మిమ్మల్ని ప్రలోభ పెట్టి మిమ్మల్ని అనవసరమైన విషయాల్లో కనుక లాగుతుంటే, అనవసరమైన చెడ్డ తలంపులు కావచ్చు, నెగిటివ్ థాట్స్ కావచ్చు, ఓవర్గా మిమ్మల్ని స్ట్రెస్ చేసేటువంటి ఆలోచనలు కావచ్చు, ఏదైనా కానీ మీకు అలా అనిపిస్తుందంటే వెంటనే మీరు ఈ వర్డ్స్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు కనుక ఇక నువ్వు జీవించువాడను నేను కాను అని మీరు చెప్పండి. సాతాను అక్కడికక్కడే ఇమీడియట్గా వెళ్ళిపోతాడు మీ దగ్గర నుంచి. క్రీస్తు నాలో ఉన్నాడు, క్రీస్తు నాతో ఉన్నాడు, నేను కాదు జీవించేది, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. దేవాలయంలోకి వచ్చి శుద్ధి చేశాడంటండి ఆయన. ఈరోజు ఈ దేవాలయములో వచ్చి ఆయన మీతో ఉండి మిమ్మల్ని శుద్ధి చేసి మిమ్మల్ని పవిత్రపరిచి మీతో ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన దేవాలయంలో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆ దేవాలయము కేవలము మీకు కనపడేటువంటి ఆలయాలు మాత్రమే కాదు, మీ శరీరము కూడా దేవుని ఆలయమే. మీ శరీరము కూడా దేవుడికి ఇష్టమైనటువంటి మందిరమే. ఎందుకంటే ఆయన మిమ్మల్ని విలువ పెట్టి కొన్నాడు. మీతో ఉంటాను సదాకాలం అని మీతో ప్రమాణం చేశాడు ఆయన. నేను మిమ్మల్ని విడిచిపెట్టను అని ప్రభు ప్రమాణం చేశాడు. కాబట్టి ఆయన మీతో ఉండాలని ఇష్టపడేటువంటి దేవుడు. కాబట్టి ఆయన మిమ్మల్ని కోరుకుంటున్నాడు ఈరోజు ఏంటంటే, సదాకాలం నువ్వు నాతో ఉండు, నేను నీతో ఉంటాను, మనిద్దరము ఒకటి, మనిద్దరము ఏకదేహమై ఉన్నాము, ఏక శరీరమై ఉన్నాము, నిన్ను నన్ను ఏది వేరు చేయడానికి ఈ లోకంలో లేదు అని ప్రభు చెప్తున్నారు. ఏది ఎంత మాత్రము నీకు హాని చేయనేరదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో ఏదో నా దేహానికి ఏదో అయిపోతుంది, నాకేదో అయిపోతుంది అని ఎప్పుడు మీరు భయపడకండి. ఏది కూడా ప్రభువుని తాకకుండా నీ దేహం వరకు రాదు. ఒకవేళ నీ యొక్క స్వయంకృతాపరాధం వల్ల నువ్వు ఏదైతే విత్తుతావో అది కోస్తావేమో, కానీ నువ్వు మంచిని విత్తితే, నువ్వు నీతిని విత్తితే, నువ్వు ఆత్మీయమైనటువంటి ఫలాలను విత్తితే దేవుడు నీ జీవితంలో ఆత్మీయమైన ఫలాలే నువ్వు తినేలాగా రాబోయే రోజుల్లో చేస్తాడు. అర్థమవుతుందండి? అంజూరపు చెట్టును చూసినప్పుడు అంట ఫలాలు ఏమీ లేవంట ఆయనకు. అక్కడ లేవు అని అన్నప్పుడు ఎండిపో అని చెప్పించాడు దాన్ని. అయితే ఒక క్రైస్తవుడు, ఒక క్రైస్తవురాలు ఫలించే జీవితం జీవించాలి. మనము ఫలాలు ఇచ్చే చెట్టులాగా ఉండాలి. మన లైఫ్లో ఎప్పుడు ఏదో ఒక ఆశీర్వాదం, ఏదో ఒక దీవెన, ఆత్మీయ దీవెన, ఈ ఇహలోక సంబంధమైన దీవెన అనేది మనము ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తూనే ఉండాలి. ఒక మంచి చెట్టు ఎలాగా అన్ని కాలాలలో అది ఇవ్వాల్సినటువంటి ఫ్రూట్స్ని ఇస్తూ ఉంటుందో, మనము కూడా ప్రతి సీజన్లో దేవుని నామాన్ని మహిమపరిచే విధంగా మన ద్వారా ఒక ఆశీర్వాదం అనేది రిలీజ్ అవుతూనే ఉండాలి. ప్రతి సంవత్సరం కూడా, ప్రతి సీజన్లో కూడా అది దేవుడు అతనితో ఉన్నాడు అని చెప్పడానికి ఒక సూచన. హల్లెలూయా. నీతో ఉన్నాడు దేవుడు అనేటువంటి సూచన ఏంటంటే, నువ్వు ఎప్పుడు ఫలిస్తూనే ఉంటావు. నీ దగ్గరికి ఎవరు వచ్చినా సరే నువ్వు ఒట్టి చేతులతో ఎవరిని పంపించవు, నువ్వు ఏదో ఒకటి ఇస్తావు వాళ్ళకి. అంతగా మరి ప్రజలు నిన్ను బట్టి ఆశీర్వదించబడతారు, అంతగా ప్రజలు నిన్ను బట్టి దీవించబడతారు. ఎందుకంటే నువ్వు ఒక ఫలించే కొమ్మ వలె ఉన్నావు. దేవుడు నిన్నెప్పుడు విరిచి బయట పారేయడు. నువ్వు ఫలించే కొమ్మని దేవుడు ఇంకా ఎదిగించడానికి నీలో అక్కర్లేని తీగలేమని ఉంటే కట్ చేస్తాడంట, కానీ నిన్ను ఎప్పుడు దేవుడు నాశనం చేయడు. హల్లెలూయా. మరి ఆ ఒక మంచి ఫలాలిచ్చే చెట్టులాగా మనము ప్రతి సీజన్లో ఫలించే చెట్టులాగా ఉండాలని దేవుడు ఈరోజు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుడు ఈరోజు మీతో మాట్లాడేది ఏంటంటే, నిన్ను నేను శుద్ధీకరిస్తాను, నా రక్తంతో నేను నిన్ను కడుగుతాను. ఒకవేళ ఏదైనా తెలియక మీరు తప్పు చేస్తున్నా, పాపం చేస్తున్నా, ఈరోజు ఒక్కసారి మరి పశ్చాత్తాపడి దేవుని దగ్గర, ప్రభువా నువ్వు మళ్ళా నన్ను కడుగవా, నేను నీకోసం నేను జీవిస్తాను, నేను ఈరోజు నీ సాక్షిగా నేను బ్రతుకుతాను, నా దేహము నీ కొరకే, నీవు నా దేహం కొరకే, నేను నీ ద్వారా నీ నామాన్ని మహిమపరుస్తాను అని చెప్పి మీరు ఒక్క మాట అడిగితే చాలండి. ప్రభు ఈ సమయంలో మిమ్మల్ని చాలా త్వరగా క్షమించి మరలా మీకు ఒక కొత్త అవకాశాన్ని ఇస్తారు. మీ శరీరాన్ని దేవునికి దేవాలయంగా కాపాడుకోండి. మీరు ప్రతి సీజన్లో, ప్రతి సమయంలో, ప్రతి సంవత్సరము, ప్రతి నెల మీరు ఆశీర్వదించబడుతూనే ఉంటారు. పరిశుద్ధాత్మకు ఆలయంగా మీరు జీవిస్తారు. అట్టి విధమైనటువంటి ఆశీర్వాదము, అట్టి విధమైనటువంటి దీవెన ఈ బ్లెస్డ్ ప్రేయర్ మీటింగ్ రోజున మీకు దొరుకునుగాక యేసు నామంలో. హల్లెలూయా. మరి మనము ఒక చిన్న
ప్రార్థన చేసుకుని ఈ యొక్క మీటింగ్ని క్లోజ్ చేద్దామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో మరి నువ్వు చెప్తున్నావు, నీ దేహము దేవుని ఆలయము, మరి పరిశుద్ధాత్మ దేవునికి ఇది ఆలయముగా ఉంది అని నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి. నేను విలువ పెట్టి నిన్ను కొన్నాను అంటున్నావు ప్రభా. మరి ఆ రోజు గువ్వలమ్మ వారిని, మరి రూకలు మార్చేవారి బలిపీఠాలను పడద్రోసావు తండ్రి. మరి ఆ స్థలంలో నువ్వు శుద్ధీకరించావు ఆ టెంపుల్ని అయ్యా. మరి ఈరోజు మా లైఫ్లో కూడా ఎక్కడెక్కడైతే తండ్రి మరి మేము నీకు అవిధేయంగా నడుస్తున్నామో, ఎక్కడైతే తండ్రి మరి మేము నీకు నచ్చని పనులు చేస్తున్నాము మా శరీరం ద్వారా, అవన్నింటినీ కూడా తండ్రి శుద్ధీకరించు ప్రభా. నీ రక్తంతో కడిగి అయ్యా తిరిగి మరలా ఒక నూతన అవకాశాన్ని ఇవ్వండి. ఎవరైతే మరి ఈ సమయంలో పశ్చాత్తాపడుతున్నారో, నా ద్వారా ఇలాంటి ఒక అపవిత్రమైనటువంటి కార్యము జరుగుతుంది, నన్ను క్షమించు అని అడుగుతున్న వారందరినీ ఈ రాత్రి క్షమించు ప్రభా. అయ్యా మరి యూట్యూబ్లో వినేవారిని కూడా తండ్రి నువ్వే ఆశీర్వదించు తండ్రి. అయ్యా మరి వారి జీవితాల్లో మరి యొక్క పరిశుద్ధ వారమున ఒక కొత్త అవకాశాన్ని ఇచ్చి, మీరు విలువ పట్టి కొనబడిన వారిని మీరు ఇకపైన నా సొత్తు అని నువ్వు చెప్తున్న రీతిగా ప్రభా, మరి మేము నీ సొత్తుగా, నీ దేవాలయాలుగా మేము జీవించడానికి మా ఒక్కొక్కరికి సహాయం చేయండి. నువ్వు కార్చిన రక్తము, నువ్వు కార్చిన ఆ యొక్క విలువైన రక్తము వృధా చేయకుండా మా జీవితాలను ఈ దేహం ఉన్నంత వరకు కూడా ప్రభా నీకు సాక్షులుగా, నీ నామానికి మహిమకార్థకంగా మేము బ్రతుకుదుము గాక యేసునామంలో తండ్రి. అట్టి కృప మాకు ఇక్కడ ఉన్న వారందరికీ నువ్వు దయచేయమని వేడుకుంటూ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. తండ్రి యొక్క దీవెనయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ ఆదరణకర్త అన్యోన్య సావాసమును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము మీకు, మీ కుటుంబాలకు సదాకాలం తోడే ఉండి బలపరచు. ఆమెన్.